జరిగిందో జరగకుండా తెలియకుండానే ఒక కోయిల ముందే కూసిందన్నట్టు చాలామంది జరిగిపోయినట్లు ప్రచారం చేస్తున్నారు. దీనివల్ల కలిపిన వారికి శిక్ష పడినా వాళ్ళకి పెద్ద శిక్ష పడిపోవు. వాటి వల్ల వాళ్ళకు వచ్చే పెద్ద నష్టం ఉండదు. వాళ్ళు కొద్ది రోజుల తర్వాత జైలు నుంచి బయటకు వస్తారు. కానీ ఇక్కడ హిందువుల యొక్క మనోభావాల్ని దెబ్బతీసిన వాళ్ళు అవుతారన్న విషయాన్ని ఎందుకు అధికార పార్టీ మర్చిపోతుందన్నదే నా వాదన. ఇది రాజకీయమైనటువంటి అంశం కాదు, అయినప్పటికీ దీన్ని రాజకీయం చేస్తున్నారు. కొన్ని రాష్ట్రాలు తిరుమల తిరుపతి యొక్క ఆదాయానికి గండి కొట్టాలనే ఉద్దేశంతో ఇటువంటి ప్లాన్కి క్లిక్ చేశారని చాలామంది అభిప్రాయం. రాష్ట్రాల్లో ఉన్నటువంటి రాజకీయ పెద్దలు తిరుపతి యొక్క ఆదాయాన్ని పడగొట్టాలని ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులతో ఇలాంటి మాటలు అనిపిస్తున్నారని చాలామంది అంటున్నారు. నేను కూడా ఏకీభవిస్తున్నాను. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు దీంట్లో జంతువు కలవలేదు, ఎటువంటి రసాయనాలు మాత్రమే కలిసి అని చెప్తే ఆయన పైన ఎదురుదాడి చేయడం అన్నది చాలా బాధాకరం. ఎందుకు అంటే కోర్టే చెప్తుంది, సిట్ ఆధారంగానే ఆయన మాట్లాడుతున్నారు. అయినప్పటికీ కూడా కలవలేదని మీరు ఎలా చెప్తారు, కలిసిందని చెప్పమని పూర్తి చేయడం, వలగడగా తిట్టడం అన్నది చాలా బాధాకరం. ఈశ్వరరావు గారు అన్నది ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదు. ఆయన ఉన్నది ఉన్నట్లు కుంద బట్టలు కొట్టినట్లు చెప్తారు. అటువంటి వ్యక్తి పైన ఈరోజు ఇటువంటి దాడి చేయడం అన్నది చాలా బాధాకరం. ఇంకో విషయం ఏమిటి అంటే, తిరుపతి లడ్డూలో ఒకసారి జంతువుల కొవ్వు కలిసిందని, ఇంకోసారి హార్పిక్ కలిసిందని, ఇంకోసారి యాసిడ్ కలిసిందని రకరకాలైనటువంటి ఊహాగానంతో కలిపినటువంటి మాటలు మాట్లాడడం అన్నది చాలా బాధాకరం. ఇది మన ఆంధ్ర రాష్ట్రానికే కాకుండా మన కలియుగ దైవం అయినటువంటి వెంకటేశ్వర స్వామికి కూడా అపహారం చేసిన వాళ్ళమే అవుతాం. ఇలాంటి విషయాలపైన మాట్లాడినప్పుడు రాజకీయ నాయకులు కావచ్చు, ఎవరైనా సరే జాగ్రత్తగా మాట్లాడాలని, ఈ యొక్క దేవుడి పైన భక్తులకున్న నమ్మకాన్ని పోగొట్టకుండా ఆ దేవుడి పైన నమ్మకం ఉంచి మన సొంత ప్రయోజనాల కోసం కాకుండా మాట్లాడితే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. నిజాలు తెలుసుకున్న తర్వాత మీరు ప్రజా కోర్టులో పెట్టండి, వాళ్ళే జనమే శిక్షిస్తారు. ఆ తర్వాత మీకున్నటువంటి ఐపీఎస్ సెక్షన్స్ ప్రకారం మీరు స్పందించండి. అడ్వకేట్ రజనీ గారి పైన కూడా ఎదురుదాడులు చేస్తున్నారు. ఆమెమీ జగన్ గారికి అనుకూలం కాదు. ఆమె ఎలాంటి పోరాటం చేసిందో జగన్ గారి పైన అందరికీ తెలుసు. కాకపోతే ఆమె ఏం చెప్పింది అంటే, ఫ్లెక్సీల ద్వారా వేయడం అన్నది మంచిది కాదు, ఫ్లెక్సీలు తీసేయండి, ఆ ఫ్లెక్సీలకు దగ్గరే పోలీసులు కాపలా కాయడం మంచిది కాదని చెప్పి ఆమె యొక్క ఉద్దేశం చెప్పినందుకే ఆమె పైన విపరీతమైన ట్రోల్ చేసి ఆమెను ఈరోజు జనసేన నుండి బయటికి వెళ్ళిపోయేటట్లు చేసి నానా రచ్చ చేస్తున్నారు. ఇది మంచిది కాదన్నదే నా అభిప్రాయం. ఓకే ఫ్రెండ్స్.